మనమిప్పుడు ఊపిరితిత్తులు పనిచేసే నమూనా తయారు చేద్దాం. దీనికోసం మీకు ఈ క్రింది వస్తువులు అవసరం. సగానికి కత్తిరించిన ఒక గాజు సీసా, సగానికి కత్తిరించిన 2 స్ట్రాలు మరియు 2 బెలూన్లు కూడా అవసరము. అదనంగా మీకు ఈ వస్తువులు కూడా కావాలి. ఒక కొవ్వొత్తి, సెల్లో టేప్, కత్తెర, కొవ్వొత్తిని వెలిగించడానికి ఏదైనా సాధనం, మ్యాచ్ బాక్స్ లేదా లైటర్, ఇంకా ఒక బెలూన్ కూడా అవసరము. కానీ దానిని తర్వాత ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం ఊపిరితిత్తులు పనిచేసే నమూనా తయారు చేయాలి. అందుకోసం శ్వాసనాళం మరియు పుపుసనాళాలను చూపించాలి. ఈ స్ట్రాలు మన నమూనాలో శ్వాసనాళం మరియు పుపుసనాళాల్లాగా పనిచేస్తాయి. మధ్యలో ఉన్న భాగం శ్వాసనాళంలాగా, రెండు వైపులా విడిపోయిన భాగాలు బ్రాంకీలాగా పనిచేస్తాయి. మొదట మనం ఒక సెల్లో టేప్ను ఉపయోగిస్తాం. సెల్లో టేప్తో 2 స్ట్రాలను చుట్టి అవి కలిసి శ్వాసనాళం ఆకారంలో ఉండేలా తయారు చేస్తాం. తర్వాత మనం 2 ఊపిరితిత్తులు తయారు చేయాలి. అందుకోసం ఒక బెలూన్ తీసుకొని దాని ఒక చివరను ఇలా కొద్దిగా కత్తిరించాలి. తరువాత ఈ 2 బెలూన్లను స్ట్రాల 2 చివరలకు అమర్చండి. అవి ఊడిపోకుండా సెల్లో టేప్తో గట్టిగా చుట్టండి. ఇప్పుడు సగానికి కత్తిరించిన ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకొని దాని క్రింద భాగానికి ఒక బెలూన్‌ను చాచి బిగించాలి. ఈ బెలూన్ డయాఫ్రామ్ లాగా పనిచేస్తుంది. తర్వాత ప్లాస్టిక్ బాటిల్ మూతను తీసుకుందాం. ఇప్పుడు కొవ్వొత్తిని వెలిగించి బాటిల్ మూతలో 2 స్ట్రాలు సులభంగా వెళ్ళేంత పెద్ద రంధ్రం చేయాలి. దీనికోసం కత్తెరను ఉపయోగించవచ్చు. కత్తెర చివరను కొద్దిగా వేడి చేసి మూతలో జాగ్రత్తగా ఒక రంధ్రం చేయాలి. ఇప్పుడు ఆ రంధ్రం గుండా 2 స్ట్రాలను లోపలికి పంపుదాం. బెలూన్‌లో ఉన్న చివర బాటిల్ లోపల ఉండేలా అమర్చండి. అన్నింటినీ బాటిల్‌లో సరిగ్గా అమర్చిన తర్వాత మన ఊపిరితిత్తులు పనిచేసే నమూనా సిద్ధమైంది. ఇప్పుడు గమనించండి, బాటిల్ క్రింద ఉన్న బెలూన్‌ను క్రిందకి లాగినప్పుడు ఏం జరుగుతుందో, అలాగే వదిలేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. బాటిల్ లోపల ఉన్న బెలూన్ల ఆకారం ఎలా మారుతుందో గమనించండి. నేను క్రింద ఉన్న బెలూన్‌ను లాగినప్పుడు లోపల ఉన్న బెలూన్లు కొద్దిగా ఉబ్బుతున్నాయి. కనీసం ఎడమ వైపు ఉన్న బెలూన్ స్పష్టంగా ఉబ్బుతోంది. బెలూన్ల ఆకారం ఎలా మారుతుందో చూడవచ్చు. నేను క్రిందకి లాగినప్పుడు అవి ఉబ్బుతాయి. వదిలేసినప్పుడు అవి కుంచించుకుంటాయి. ఇదే విధంగా మన ఊపిరితిత్తులు కూడా పనిచేస్తాయి. మనం శ్వాసను లోపలికి పీల్చినప్పుడు ఊపిరితిత్తులు విస్తరించి పెద్దవిగా మారతాయి. ఊపిరితిత్తులు విస్తరించడం అంటే అవి గాలితో నిండడం. మనం శ్వాసను బయటకు వదిలినప్పుడు ఊపిరితిత్తులు కుంచించుకుంటాయి. దాంతో ఊపిరితిత్తులు మళ్ళీ చిన్నవిగా మారి గాలిని బయటకు పంపిస్తాయి. ఇక్కడ కూడా అదే విధంగా చూడండి. క్రింద ఉన్న బెలూన్ డయాఫ్రామ్ లాగా పనిచేస్తుంది. నేను దానిని క్రిందకి లాగినప్పుడు లోపల ఉన్న బెలూన్లు ఊపిరితిత్తుల్లాగా విస్తరిస్తాయి. అది సడలిన స్థితిలో ఉండదు. అప్పుడు లోపల ఉన్న ఊపిరితిత్తులు విస్తరిస్తాయి. నేను క్రింద ఉన్న బెలూన్‌ను వదిలేసినప్పుడు అది సడలిపోతుంది. అప్పుడు లోపల ఉన్న బెలూన్లు కుంచించుకుంటాయి. ఈ విధంగానే శ్వాసక్రియ జరుగుతుంది.